యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అని యుఎస్ఏఐడి అని 1960స్లోనో 62లోనో 63లోనో జాన్ ఎఫ్ కెనడీ గారు ఈ ఏజెన్సీని ప్రారంభించారమ్మా. దానికి ఏంటంటే యుఎస్ఏఐడి దానికి పైన చెప్పింది ఏంటంటే ఇంటర్నేషనల్గా పేద కంట్రీలకు సహాయం చేసి వాళ్ళ డెవలప్మెంట్ అభివృద్ధి చేయడానికి ఉపయోగిద్దాం. మనం అందరికంటే ధనికులుగా ఉన్నాం కాబట్టి మనకంటే తక్కువ ధనం ఉన్న వాళ్ళకి సహాయం చేద్దామని మొదలు పెట్టారమ్మా కెనడీ గారు. అయితే ఏంటంటే మనకి ఇందులో ప్ర చెప్పనిది బయటికి చెప్పనిది ఒక రహస్యమైనటువంటి అంతరార్థం ఉంటూ ఉంటుంది. ప్రతి పెద్దవాళ్ళ చేతలకి మాటలకి అంతరార్థం ఉంటుంది కదమ్మా. కృష్ణుడు మాట్లాడాడంటే వెనకాల ఏదో అర్థం ఉంటుంది. అలాగే అమెరికా మాట్లాడిందంటే వెనకాల ముందు ఒక అర్థం ఉంటుంది, వెనకాల ఒక అర్థం ఉంటుంది. వాళ్ళకి సిఐఏ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అని చెప్పి దేశం బయట ఇంటెలిజెన్స్ చేయడము, అమెరికాకి ఎక్కడైనా వ్యతిరేకంగా ఉంటే దాన్ని మట్టుబెట్టడం అనే దానికి ఆ సిఐఏ అని పెట్టారు. ఇప్పుడు సిఐఏ వాళ్ళు బయట దేశాల్లో లంచాలు ఇవ్వడానికి దానికి వాడుతూ ఉంటారు. ఆ డబ్బు ఎవరిస్తారు అంటే సిఐఏ చేతికి ఇవ్వలేదు. సిఏఏ చేతికి ఇవ్వకుండా ఈ డబ్బు ఎలా ఇవ్వాలి అనేది ఒక స్పెషల్ ఏజెన్సీని పెట్టుకున్నారు, యుఎస్ఏఐడి అని. ఈ యుఎస్ఏఐడిలో వాళ్ళు ఏంటంటే వాళ్ళ అకౌంట్ పేరు రాసేసి డబ్బులు మాత్రం ఆ ఫారిన్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఈ పే- ఇప్పుడు కాంగోలో అప్పుడు కటంగా అని ఆయన ఆ, ప్యాట్రిస్ లుముంబా అని ప్రెసిడెంట్ ఉండేవారు కటంగా రాజధానిలో. ఆయన స్వతంత్ర అభిప్రాయాలు ఉండి స్వతంత్రంగా డెసిషన్స్ తీసుకోవడం ప్రయత్నించాడు. చేసినప్పుడు అమెరికా సిఐఏ వాళ్ళు ఆయన్ని చంపేసి రాజ్యాన్ని ఇంకొకరికి అప్పగించారు. అది సిఐఏ చేసింది. క్యూబాలో ఆ, ఫిడల్ క్యాస్ట్రోని దింపడానికి చాలా ప్రయత్నం చేసింది. అంతకుముందు ఉన్న బటిస్టా అనే గవర్నమెంట్ నిలబెట్టడానికి కూడా చాలా ప్రయత్నం చేసింది. మొన్న బంగ్లాదేశ్లో కూడా షేక్ హసీనాని దింపేసి మహమ్మద్ యూనస్ని తీసుకొచ్చింది కూడా అమెరికాయే. మన ఇండియాలో ఇందిరాగాంధీ గారు అప్పుడు 71లో ఇదేది బంగ్లాదేశ్ని విడదీయడానికి చేసినప్పుడు కూడా చాలా భయపెట్టింది. సిఏఏ వాళ్ళు సరిపోలేదు, ఏకంగా ఆర్మీని కూడా దింపడానికి ప్రయత్నించారు. వాళ్ళ సెవెంత్ ఫ్లీట్ ఇండియాకేసి రావడం మొదలుపెట్టింది. అయితే వాళ్ళు వచ్చి లోపల ఇక్కడ యుద్ధ విరమణ జరిగేటట్టుగా చేశారు. అలాగే సిఐఏ వాళ్ళు 1960s నుంచి కూడా ఆ, రష్యాతోటి 1960s ఏంటమ్మా, 48లో ట్రూమన్ డాక్టరీలో అది పెట్టారు. పెట్టి ట్రూమన్ డాక్యుమెంట్ ప్రకారం వాళ్ళు రష్యాని కంటైన్ చేయడానికి విపరీతమైన ప్రయత్నాలు చేశారు. 1990 దాకా కూడా రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి ప్రపంచం అంతటా కూడా డబ్బులు పెట్టారు. ఈ డబ్బులు ఏంటంటే ఒక్కసారి 1990లో రష్యన్ ఎంపైర్ అంతా కొలాప్స్ అయిపోయాక, ఆ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ విడిపోయాక, ఏ దేశానికి ఆ దేశం అయిపోయాక ఈ యుఎస్ఏఐడిలో డబ్బులు కొన్ని తీసుకెళ్లి వాళ్ళు ఈ గవర్నమెంట్ వాళ్ళు అందులో ఉన్న వాళ్ళకి కొందరికి కరప్షన్ కింద వాడేసుకున్నారు. అంటే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్కి డబ్బులు ఇచ్చేశారు. ఏదో రాసేస్తారు, ఖర్చు రాసేసి ఇచ్చేస్తారు. అక్కడ ఏదో $1 million కండోమ్స్కి ఇచ్చామని రాశారు. కండోమ్స్కి ఇవ్వరమ్మా. అది అది యాక్చువల్గా ఏంటంటే తీసుకెళ్ళి ఎవరికో ఇస్తారు. ఇంకోటి ఏదో రాశారు. ఇలా రాసేసి వాళ్ళు డబ్బులు చేసేసుకున్నారు. అది తెలిసిపోయింది. తెలిసిపోయి ఇది ఆపడం ఎలాగా అని చెప్పి ట్రంప్ గారు ఏం చేశారంటే ఏజెన్సీని క్లోజ్ చేసేసారమ్మా. ఏజెన్సీ ఇప్పుడు మొన్న నరేంద్ర మోదీ గారిని దింపడానికి కూడా యుఎస్ఏఐడి నుంచి బోలెడు డబ్బులు వచ్చాయని పేపర్లో అంతటా వచ్చింది. ఆ యుఎస్ఏఐడి ప్రతి చోట ఒక రిప్రజెంటేటివ్ని పెట్టింది. వాళ్ళ ఎంబసీలో పెట్టి వాళ్ళు ఇటువంటి పనులన్నీ చేస్తుండేవారు. ఎక్కడ రివల్యూషన్ వచ్చినా రష్యా కాదమ్మా, చాలా వాటికి అమెరికాయే కారణం. ఎందుకంటే వాళ్ళ యొక్క డామినేన్స్ కొనసాగాలి అంటే ఇది కావాలి. ఇప్పుడు ఏంటంటేనమ్మా మనందరికీ తెలియంది ఆ, జిస్కా లాఠీ ఉస్కా భైంస్ అని ఒక ఉర్దూలోను సా హిందీలోను నార్త్ ఇండియాలో సామెత. ఎవరి దగ్గర కట్టే ఉంటే వాళ్ళదే ఆ గేదె అని. ఆ మిలిటరీ స్ట్రెంగ్త్ ఎవరి దగ్గర ఉందంటే అమెరికా దగ్గర ఉంది. 1945కి ముందు మీరు ఎకనామిక్ సిచ్యువేషన్ చూసుకుంటే యూరోప్లో ఉండేది ఎకనామిక్ పవర్ అంతా. ఫ్రాన్స్ కొన్న కాలనీస్లో ఫ్రాంక్ వాడేవారు. ఇంగ్లాండ్కు ఉన్నటువంటి కాలనీస్ ఇండియా అటువంటి వాటి చోట్ల పౌండ్తో వాడేవారు. కొన్ని చోట్ల డచ్ గిల్డర్తో వాడేవారు. కొన్ని చోట్ల ఇటాలియన్ లీరాతో వాడేవారు. ఇలాగ ఎవరి కరెన్సీ వాళ్ళు వాడుకుంటున్నారు. ఇప్పుడు జర్మనీ
ఎందుకు వచ్చింది సెకండ్ వరల్డ్ వార్కి అంటే ముఖ్యంగా వాళ్ళ కరెన్సీ వీక్గా ఉంది అని చేత కరెన్సీని స్ట్రాంగ్ చేసుకోవాలంటే దీనికోసం జపాన్ ఎందుకు వెళ్ళింది అమెరికాతో యుద్ధానికంటే జపాన్ కరెన్సీని స్ట్రాంగ్ చేసుకోవడానికి. ఈ కరెన్సీ స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఏమవుతుందమ్మా, ఇది ఏంటి లాభం అంటే ఇప్పుడు అమెరికాలో ఏమీ తయారు చేయరు, మొత్తం అంతా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇంపోర్ట్ చేసుకుని డబ్బులు ఎక్కడివి, వాళ్ళ డబ్బులే. వాళ్ళు డాలర్లు ప్రింట్ వేస్తే చాలు అన్ని సరుకులు వస్తాయి. వాళ్ళు చేయవలసింది ఏం లేదు, డాలర్లు ప్రింట్ వేస్తూ ఉండటమే. ప్రింట్ అది కూడా ప్రింట్ వేయక్కర్లా, బ్యాంకులు అకౌంట్లో జమ చేసేస్తే వాళ్ళు వాడుకుంటారు. ఇక్కడ వీళ్ళు ప్రజలకు కష్టం లేకుండా చక్కగా డబ్బులు వచ్చేస్తాయి. సో అందుకని చెప్పి కరెన్సీ డామినేషన్, డాలర్ డామినేషన్ 1970 దాకా పౌండు, ఫ్రాంకు, లీరా ఇటువంటివన్నీ చలామణి అయ్యాయమ్మా. మన కరెన్సీ 1971లోనే ఎప్పుడో ఇందిరాగాంధీ గారు పౌండ్ నుంచి డీలింక్ చేశారు, ఫ్రీ ఫ్లోటింగ్ చేశారంటే డాలర్లకు వెళ్ళిపోయాం. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా డాలర్ల మీదే ఉందమ్మా. మీరు ఎక్కడి నుంచి అని ఎవరి నుంచి అయినా సరుకు కొనాలి పరాయి దేశం నుంచి అంటే మీరు డాలర్లు పే చేయాలి. డాలర్లు కావాలంటే అమెరికాకి సరుకు అమ్మితే అమెరికా డాలర్లు ఇస్తుంది. సో అమెరికా ప్రొడ్యూస్ చేసేది ఏంటంటే డాలర్లు. సో ఇది ఈ హెజిమనీ కంటిన్యూ అవ్వాలంటే ఎక్కడైనా ఎవరైనా తలెత్తితే వాళ్ళని అణచాలి. దాన్ని గమనించారు. గమనించి మన మోదీ గారు, ముఖ్యంగా మోదీ గారు, ఆయన యొక్క ఆ పేరు తలుచుకుంటే నాకు తన్మయత్వం వస్తుందమ్మా. ఆయన ఎంత స్టేట్స్ మన అంటే ఈ అమెరికన్ డాలర్ హెజిమని తగ్గించాలంటే ఏం చేయాలని చెప్పి ఆయన బ్రిక్స్ అని బ్రెజిల్, రష్యా, ఆ, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అని కంట్రీస్ తోటి ఒక చిన్న అసోసియేషన్ తయారు చేసి మనం ఒక ఆల్టర్నేట్ కరెన్సీ తీసుకొద్దాం టు డాలర్. దాన్ని గోల్డ్ బ్యాక్ చేద్దాం. ఎవరైనా మన కరెన్సీని తీసుకెళ్ళి దానికి డబ్బులు లేవు అంటే దానికి సరిపడా గోల్డ్ ఇస్తామని నమ్మకం పెడదాం అని చెప్పి బ్రిక్స్ అనేటటువంటి దాన్ని స్థాపించారు. దీనికి రష్యా నుంచి, చైనా నుంచి, బ్రెజిల్, ఇంకా వరుసగా కంట్రీలు కూడా జాయిన్ అవ్వడం మొదలుపెట్టాయి. అమెరికాని తట్టుకోవాలంటే, డాలర్ని సంపాదించాలంటే అందరం కలిసి అమెరికాకు ఊరికి తిండెట్టాలి. తిండెడితే వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు, దాంతో మనం ఇంటర్నేషనల్ ట్రేడ్ నడుస్తుంది అనే ఉద్దేశంతో మొదలుపెట్టారు. అది ఎప్పుడైతే మొదలు పెట్టారో దాన్ని యుఎస్ఐడి తర్వాత సిఐఏ వీళ్ళందరూ ఎలా చెయ్యాలి అని చూస్తుంటే ఇక్కడ మూడు కంట్రీస్ ముఖ్యంగా కొరకరాని కొయ్యలైపోయామా అమెరికాకి. మొదటిది రష్యా. రష్యా ఎప్పుడూ అమెరికన్ డామినేషన్ ఒప్పుకోలేదు. చైనా కూడా బాగా డెవలప్మెంట్ అయ్యి బాగా డామినేషన్ పొజిషన్లోకి వచ్చి దాని దగ్గర ఉన్న సొమ్ము కూడా మనం పట్టుకెళ్ళి ఊరికే ఇవ్వాల్సి వస్తే మన కరెన్సీని స్ట్రాంగ్ చేసుకోవాలని వాళ్ళు వచ్చారు. ఇండియాకి చైనాకి మన యుద్ధం జరుగుతున్న ఫ్రెండ్షిప్ లేకపోయినా కానీ చైనా వాళ్ళు ఇండియా వాళ్ళతో రాష్ట్రం కలిపారు. మోదీ గారు మన ఇండియా కూడా కలిపింది. మూడు కలిపి చేస్తూ ఉంటే దాన్ని రేపు ఎదరికి వెళ్లకుండా ప్రతి దేశాన్ని బెదిరిస్తూ వాళ్ళకి ఇలా డబ్బులు ఇస్తూ అలా చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ట్రంప్ గారు వచ్చాక ఆయన వాళ్ళందరికీ నమ్మకాన్ని కలిగించి బ్రిక్స్ ఇనిషియేటివ్ని ఇది నడుస్తూనే ఉంటుందమ్మా. ఇది నడుస్తూనే ఉంటుంది. యుఎస్ఐడి తీసేశారు. తీసేయడం వల్ల కొంతకాలం యుఎస్ఐడి నుంచి డబ్బు వెళ్ళదు, సిఐఏ నుంచి పెడుతుంది. ఇదంతా అమెరికాలో జరిగేదే కానమ్మా బయటకు వచ్చేదానికి ఏమీ తేడా లేదు. ఈ యుఎస్ఐడి ప్రకారం కొందరు పొలిటీషియన్స్ డబ్బులు చేసేసుకుంటున్నారు, బయటికి ఇచ్చామని చెప్పి లోపల వేసుకుంటున్నారని మనీ లాండరింగ్. మనీ లాండరింగ్ అంటారు. అంటే ఎవరికి అకౌంట్ తెలియకుండా ధర్మంగా మన దేశం నుంచే పెడుతుంది, మన వాళ్ళకే వచ్చేస్తుంది. కానీ ఇంటెండెడ్ పార్టిసిపెంట్ ఇంకోటి ఏదో అకౌంట్ ఏదో రాస్తారు. మీకు ఇది పాత సినిమా, ఒక సినిమాలో చక్కగా చూపించారమ్మా. అది ఇల్లరికన్ సినిమా. ఇల్లరికన్ సినిమాలో మా జమీందారు గారి దగ్గర మేనేజర్ వచ్చి పనకాలు 100 అంటాడు. ఇది 1950స్లో సినిమా అమ్మ. అంటే అప్పుడు రూ. 100 అంటే చాలా హెచ్చు. అప్పుడు రూపాయలకి తులం బంగారం వచ్చేదంటే ఈ రోజుల్లో 80,000. ఆ, ఏదో చదువుకుంటూ వస్తాడు ఆయన. 100 అంటే రూ. 100 ఇస్తాడు క్యాషియర్. నువ్వు కూడా 10 తీసుకో అంటాడు. తీసుకుంటాడు. తీసుకుని ఏ అకౌంట్లో రాయమంటారు అంటాడు. అప్పుడు చూస్తాడు ఆ మేనేజర్ గారు, ఎక్కడో ఎవడు వీడని, ఏడో కొత్తవాడు వచ్చాడే అని గొడవ పడతాడు. సో అదేనా ఇక్కడ, వంద కాదు తీసుకునేది, వీళ్ళు మిలియన్ బిలియన్ తీసుకుంటారు. ఏ అకౌంట్లో రాయాలి అదే అకౌంట్లో రాస్తూ ఉంటారు. అది అది కట్టేశారు. సిఐఏ అయితే ఏంటంటే సిఐఏ ద్వారా వెళ్ళాలంటే అప్రూవల్స్ కావాలి. సిఐ డైరెక్టర్ ఉంటాడు, సిఐ డిప్యూటీ డైరెక్టర్ ఉంటాడు, వాళ్ళందరూ ఏవో ప్రొసీజర్స్ ఉన్నాయి. ఈ యుఎస్ఐడిలో చక్కగా తేలిగ్గా మనం మన క్యాషియర్ని పెట్టుకున్నాము. ఆ క్యాషియర్ని ట్రంప్ గారు వచ్చి కట్ చేశాడు.